శుభాకాంక్షలు అందరికీ. మరి అంబేద్కర్ గారి గురించి, రామాబాయి గురించి, బుద్ధుడు గురించి, రాజ్యాంగం గురించి గట్టిగా మాట్లాడటం తగ్గింది, వాయిస్ మాత్రం తగ్గింది. అందరికీ తెలిసిన విషయాలే. నేను 40-45 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ జీవిత చరిత్ర చదివాను. భారత రాజ్యాంగం కూడా అదే టైంలో పుస్తకం గురించి చదివాను. నాకు రాజ్యాంగం అర్థం ఏంటి అర్థం అవుతుంది. మన డిస్కస్ చేసిన కూడా మన హక్కుల్ని మనం ఎలా కాపాడుకోవాలనుకుంటున్నాము, అనిపించకపోతున్నాము, మన మైండ్ కూడా మనం ఉపయోగించుకోకపోతున్నాము. నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్, అంబేద్కర్ గారి ఫ్యామిలీ గురించి ఆలోచించి ఒకసారి నేను బాధపడుతుంటాను. డాక్టర్ బాబాసాహెబ్ ఎంత చదివాడే, ఇన్ని డిగ్రీలు సంపాదించుకున్నాడే, స్త్రీకి సమాన హక్కులు కావాలి, అన్ని రంగాల్లోని స్త్రీలు సమానంగా ఎదగాలి, ముందుకు రావాలి అని ఆశపడ్డాడు. కానీ తన సొంత భార్యని మాత్రం పిడకలమ్మి నాకు డబ్బులు పంపించు, నువ్వు ఏదో రకంగా బతుకు, పిల్లలు ఏదో రకంగా పెంచు, పిల్లలు చనిపోయినా పర్వాలేదు అని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. అది నాకు చాలా బాధ అన్నమాట. చదువుకి తను కోటీశ్వరుడు అవ్వాలి. చిన్న చిన్న చదువులు చదివే కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఈ రోజు కోటీశ్వరుడుగా బతుకున్నాను. నేను కార్లు తిరుగుతున్నాను, మంచి మంచి బట్టలు వేస్తున్నాను. మరి ఆయన చదువుకి మరి ఎంత విలువ ఉండాలి, ఎంత సంపాదన ఉండాలి, ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. కాదనమ్మా, దాన్ని ఒప్పుకుంటాం. కానీ భార్య విషయంలోనే మా తల్లి కాబట్టి, శాంతిశీలి హోమియోపతి కాబట్టి ఆయన చెప్పినట్టు విని పిల్లలు పెంచుకుంటూ ఎన్ని కష్టాలైనా ఆయన అభ్యున్నతి గురించి, ఆయన చదువు గురించి తన టైంలో కూడా ఇంకా ఇంత చదవాలను అన్నప్పుడు మరి ఆయన కొనసాగించాడు. చదువు సరే నేర్చుకుని ఎంత చదువుతాను. కానీ ఆవిడ అడగలేదు, ఆయనకి రాలేదు. మరి నేను కూడా చదువుకుంటానంటే అప్పుడు ఆ టైంలో మెట్రికులేషన్ ఉందో లేదో తెలియదు. లేకపోతే ఏ మెట్రికులేషన్ 8th క్లాస్ మా అమ్మగారు అయితే 8వ తరగతి పాస్ అయితే టీచర్ అయిపోయింది. కొంచెం చదివిన ఆ పిల్లల్ని కాపాడుకుని ఎడకలమ్మక్కలు రోజుని ఏ స్కూల్లో చేసుకున్నా కొద్ది గొప్ప జీతం వచ్చేది కదా. మా అమ్మ ఉన్నా, బిడ్డలు ఉన్నా, ఎక్కడున్నాను. కానీ అది నాకు బాధ కలిగిస్తుంది. ఆ విషయం ఎప్పుడైనా నేను తలుచుకుంటే నాకు బాధ కలిగింది. ఏంటంటే నా తల్లి మహాతల్లి కాబట్టి ఇప్పుడు ఈ రోజున కూడా ఉన్నారు చాలామంది ఎక్కడ కోరుకొని. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళకి వచ్చింది స్వేచ్ఛ వచ్చింది, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకున్నారు, చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. విపరీతమైన స్వేచ్ఛ వచ్చేది స్త్రీకి. వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేస్తున్నారు, ఇటువంటి డ్రెస్సులు వేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. కానీ ఆ మహాతల్లి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మన సమాజంలో మన జాతులన్నీ కూడా కొంచెం 5 ఏళ్ళు రోడ్లోకి వెళ్తారే ముందుదేంటన్నాము. కొన్ని రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు పొంది ఒక రకంగా మనం ఏంటంటే ఈరోజు చాలామంది ఉన్నారు ఉద్యోగస్తులు మంచి పొజిషన్లోకి వెళ్ళారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఉద్యోగం వచ్చి రాజ్యాంగం వల్ల మనకి చదువు వచ్చింది, ఉద్యోగం వచ్చింది అంటున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమో చర్చికి వెళ్ళి యేసులో దయ వల్ల నాకు జాబ్ వచ్చిందని అక్కడ చెప్తున్నాను. నేను వెళ్తాను చర్చికి, చర్చికి ఏమో మా ఆవిడ ₹1,00,000 ఇస్తే మన సంఘానికి 10,000 కూడా 5,000 ఇస్తా అన్నారు. 5,000 ఇస్తే ఏం బాగుంటుంది, 10,000 ఇవ్వండి, 10,000 ఇచ్చింది. పెట్టాను వాళ్ళు. అదే చర్చ అయితే మరి ఏం బాగుంటుంది, 1,50,000 ఇచ్చింది. అది చెప్తున్నాను. మనకి ఎందుకు రావటం లేదంటే మన లోపది. ఒక ఆదివారం పాస్టర్ చర్చికి రాకపోతే మరుసటి వచ్చేస్తారు. అమ్మా ఏంటి ఏమైంది చర్చికి రాలేదా? మనం ఎవరైనా ఇంటికి వెళ్తామా? అందరికీ మరొకసారి జేబీలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన జనరల్ సెక్రటరీ గారికి, మా ప్రెసిడెంట్ గారికి,
జై భీమ్. రమాబాయి గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. సోదరులారా, నేను ఎందుకంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నాను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కానీ, పెరియార్ జయంతి కానీ, పూజా జయంతి కానీ రెగ్యులర్ చేస్తుంటాం. ఎన్ని సంఘాలు చేస్తాయి, మన సమూహాలు అన్ని చేస్తుంటాం. కానీ ఎస్పెషలీ భీమసేన వారు మాత్రం ఎస్పెషలీ మన ఆది పురుషులు మనకి ఏదైతే మార్గం చూపారో ఆ పురుషుడు అంబేద్కర్ కాకుండా అంబేద్కర్ గారి వెనక్కు నడిపించిన రమాబాయి గారు కానీ, అలాగే పూలే గారి సావిత్రిబాయి పూలే గారిని కానీ మనం స్మరించుకోవాలనేది భీమసేన వారికి ఉన్న ప్రత్యేకత. ఎందుకంటే అందులో నేను నాకు ప్రత్యేకత. ఎందుకంటే భీమసేన వారు ఉన్నదనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినది. ఇంకా చాలామందికి అవకాశం రాలేదు, చాలామంది పాల్గొనలేకపోయారు. ఎందుకంటే కార్యక్రమంలో అమలు వేరు కులం వేరు వచ్చేసరికి దాన్ని మనం పట్టు పెడితే మన అందరమే మంచి అదృష్టవంతులు. ఎందుకంటే భారీల యొక్క కార్యక్రమంలో పాల్గొంటుంది. నాకు కూడా అవకాశం తెలియజేసిన వారు మొత్తం కలిసి అందరికీ ఏం చేస్తున్నాం. కానీ మరి ఆ రోజు మహానుభావుడు మరి సార్ అన్నట్టు నిర్లక్ష్యమ లేదు అంకిత భావం అని మనం నిర్లక్ష్యం అనుకోలేదు. కానీ అంకిత భావం ఈ జాతికి ఏదో చేయాలి, ఈ జాతికి ఏదో నడిపించాలని ఒక అంకిత భావం. అంతేగాని నిర్లక్ష్యం కానీ అది యొక్క దాన్ని ఏమన్నారో వదిలేసే తత్వం కూడా కాదు. సో మనందరమే మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చి ఇప్పుడు మంచి కార్యక్రమం పాల్గొని చేసిన భీమసేన వారు వారికి నాకు ప్రత్యేక తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. పెద్దలు చిన్నారావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లే మన బాలకృష్ణ గారు, మరి అందరూ అలాగే ఓంకారాన్ని గారు కూడా మరి ఇటువంటి మన మాతా రమాబాయి కార్యక్రమాలు రమాబాయి జన్మదినం చేయడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే మన తరంలోకి మాతా రమాబాయి పేరుతో అంబేద్కర్ భార్యగా మనందరికీ తెలుస్తుంది. కానీ మా పిల్లల తరం కూడా ఈ యొక్క కల్చర్ అంతా కూడా ఇది యొక్క మొన్న మనం తీసుకున్న మన కేంద్ర ప్రభుత్వం లాస్ట్ గవర్నమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయం ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ మేల్స్కి కాదు, ఫిమేల్స్ కూడా, స్త్రీలకు కూడా అక్కడ ఉండాలి. స్త్రీలు కూడా పార్లమెంట్లో మరి మెంబర్స్, గౌరవ పార్లమెంట్ మెంబర్స్ కూడా అవ్వాలని ఆకాశం కూడా మన మోడీ గవర్నమెంట్లో రెగ్యులర్ రిజర్వేషన్ అనేది మరి ఇప్పుడు పొలిటికల్ రాష్ట్రంలో మరి పొందుకొచ్చారంటే నాకు ఇది వేదిక బాబాసాహెబ్ అంబేద్కర్